హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇదొచ్చేసేసి ట్యూస్‌డే రోజు మార్నింగు. మండే నైట్ అయితే ఇడ్లీ పిండైతే వేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ పాప లంచ్ బాక్స్‌లోకి ఇడ్లీ ఫ్రై అయితే అడిగింది. ఒక్కొక్కసారి నేను ఇడ్లీ వేసినప్పుడు ఈ విధంగా అయితే తీసుకువెళ్ళిద్ది. ఇక్కడ పాప కోసమైతే నేను చిన్న ఇడ్లీలైతే వేస్తున్నాను. ఇది చూసిందంటే ఇంకంతే సంగతులు. అసలు పెద్దయైతే వేయనీదండి. చిన్న చిన్నయి దాంట్లో నుంచి అస్సలు బయటికి రాకూడదు అని చెప్పేసి చెప్పిద్ది తను మాత్రం చూస్తే. మళ్ళీ పెద్దవి వేస్తే ఎక్కువ తినాల్సొచ్చిద్ది అని చెప్పేసి ఆ విధంగా అయితే చెప్తా ఉంటది. ఇంకా తన వరకే వేసి పెట్టేసేస్తున్నాను. ఈ వాయి తీసి మళ్ళీ ఇంకొక వాయి అయితే పెట్టేసేస్తాను ఈ చిన్న ఇడ్లీనే. ఫస్ట్ పొయ్యి వెలిగించగానే నేనైతే దండం పెట్టేసేసుకుంటాను. ఇంక ఇడ్లీ కూడా పెట్టేసేస్తున్నాను పొయ్యి మీద. ఈరోజైతే లేట్‌గా మెలుకువ వచ్చింది. అలారం పెట్టుకుంటాను. కానీ ఆపేసి పనుకున్నానో లేదో తెలీదు కానీ లేట్‌గా అయితే లెగిసాను. 6:10 అయితే అయిపోయింది. ఇంకా ఇడ్లీయే కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏదైనా వెజిటబుల్స్ వేయించి అయన్నీ చేయాలి అంటే చాలా లేట్ అయిపోయేది. ఒక్కొక్కసారి అయితే ఇలానే జరుగుతుంది. అలారం మోగినా కూడా ఆపేసి పనుకుంటున్నాను. అప్పుడైతే కొంచెం లేట్ అవుతుంది. ఒక పక్క ఇడ్లీకైతే పెట్టాను కదా! ఇంకొక పక్క అయితే రాగి జావ పెట్టడానికైతే రాగి పిండిని కూడా కలిపేసి పెట్టేసేసేసాను. ఈ 2 పెట్టేసేస్తే ఇక పొయ్యి దగ్గర నుంచోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా! ఇంకా అవే ఉడుకుతా ఉంటాయి. ఇంక రాగి పిండి కూడా పెట్టేసేసి ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేస్తున్నాను. ఇంక ఈలోపైతే బెండకాయ కర్రీ చేయడానికి బెండకాయలనైతే ఒక బౌల్‌లో వేసేసేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే వాటర్‌లో వేసేసి ఉంచేసేస్తాను కదా! అందుకని చెప్పేసేసి ముందుగానే వాటర్‌లో వేసేద్దాము అని చెప్పేసి ఈ విధంగా అయితే బెండకాయలను ఒక బౌల్‌లో వేసేసి వాటర్ కూడా వేసేస్తున్నాను. ఇంక బెండకాయలనైతే ఒక 2, 3 టైమ్స్ అయితే కడిగేసేసుకొని ముందు పక్కనైతే పెట్టేసేస్తాను. ఇంకా అంతలోకి బియ్యం కూడా కడిగేసుకోవాలి కదా! ఇంక బియ్యం కూడా పోసేసుకుంటున్నాను. ఇంక బియ్యం కూడా 2 టైమ్స్ అయితే కడిగేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకుంటాను. ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానిపోయిద్ది కదా! ఇంక ఇడ్లీ అవ్వగానే ఇంక అన్నం కూడా పొయ్యి మీదైతే పెట్టేసేస్తాను. ఈలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయినియి. ఇంక బౌల్‌లోకైతే తీసేసేస్తున్నాను. ఈ విధంగా చిన్న ఇడ్లీ ప్లేట్ అయితే ఈ మధ్యనే తీసుకున్నామండి. అంతకుముందు ఇలా ఫ్రై కావాలి అంటే పెద్ద ఇడ్లీనే వేసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి ఫ్రై అయితే చేసేసేసి ఇచ్చేదాన్ని. మార్నింగ్ కూడా ఇడ్లీయే తింటాను. ఫ్రై అయితే చేసేసేయి అని చెప్పింది. లేదు రాగి జావ తాగేసేయి అని చెప్పేసి రాగి జావ పెట్టానండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! ఇంకా హెల్త్‌కి మంచిది రాగి జావ అని చెప్పేసేసి ఇంకా అసలైతే స్కిప్ చేయనిట్లేదు. ఇంకా సండే వస్తే ఎట్లైనా తాగదు కదా! ఇంక టిఫినే చేసిద్ది. ఇంక అందుకని చెప్పేసి వీటి రోజుల్లో అయితే ఈ విధంగా అయితే రాగి జావే ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా ఇడ్లీలన్నీ అయితే తీసేసి ఒక బౌల్‌లో అయితే వేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వాయి అయితే వేయాలి కదా! మళ్ళీ ఇంకొక వాయి అయితే ఇడ్లీ అయితే వేసేసి పెట్టేసేసాను. ఇంకా అంతలోకే చట్నీ కూడా రెడీ చేస్తున్నాను. చట్నీ కోసమైతే కొంచెం పల్లీలు, శనగపప్పు, ఉప్పు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇంక మిక్సీ అయితే పట్టేసేసుకుంటున్నాను. ఈరోజైతే చట్నీ తాలింపు కూడా పెట్టలేదండి. మర్చిపోయాను. చట్నీ వేసేసి తాలింపు తర్వాత పెట్టేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇంక తినేటప్పుడైతే గుర్తొచ్చింది. ఇంకా వేయలేదు. ఇంక ఇడ్లీ అయితే ఫ్రై చేయడానికి బాండీ పెట్టేసేసుకొని కొంచెమైతే ఆయిల్ వేసేసుకొని కారప్పొడి అయితే యాడ్ చేస్తున్నాను. కారప్పొడి యాడ్ చేశాక ఎక్కువసేపు అయితే స్టవ్ వెలిగించి ఉండకూడదండి. వెంటనే ఆపేసేసుకొని ఈ విధంగా ఇడ్లీలనైతే వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. పాప అయితే కారం తక్కువగా తినిద్ది కదా! అందుకని చెప్పేసి నేను తక్కువ కారప్పొడే వేశాను. ఈరోజైతే ఆయిల్ వేసి చేశాను కదా! ఎప్పుడైతే నెయ్యితో చేస్తానో నెయ్యి వేసేసి కారప్పొడేసేసి ఈ విధంగా ఫ్రై చేసి ఇస్తాను. కొంచెం దగ్గుగా ఉంది అని చెప్పేసి ఈరోజైతే ఆయిల్‌తో చేశానండి. ఇంకా ఇడ్లీని కూడా ఫ్రై చేశాను కదా! ఇంకా బాక్స్‌లో అయితే పెట్టేసేస్తున్నాను తనకి. ఇంకా స్నాక్స్‌గా చక్కలు కూడా పెట్టేసేసాను. ఇంకా ఇడ్లీలు తినడానికైతే ఫోక్ కూడా పెట్టేసేసి వాటర్ బాటిల్ కూడా పెట్టేసేసేసాను. ఇంక తన లంచ్ బాక్స్ అయితే అయిపోయింది. ఇంక పాపను కూడా రెడీ చేసేసేసాను. ఇంక తనైతే రాగి జావ కూడా తాగేసింది. రాగి జావ తాగేసేసి దేవుడికైతే దండం పెట్టేసేసుకుంటుంది. ఈరోజైతే ఇంక తనే కిందకి వెళ్తాను అని చెప్పేసి బ్యాగ్ కూడా తగిలించుకుంది. రోజైతే నేనైతే బ్యాగ్ తీసుకొని వెళ్తాను. తనైతే లంచ్ బాక్స్ అయితే తీసుకొని వెళ్ళిద్ది. ఇంక ఈరోజు నేనే వెళ్తాను అని చెప్పేసి ఇంక తనైతే వెళ్తుంది కిందకి.
ఇంక కిందైతే ఆటో వెయిట్ చేస్తూ ఉంది. 7:35, 7:40 కల్లా ఆటో కూడా వచ్చేసేస్తుంది. ఇంకొక్కొక్కసారి అయితే స్కూల్ నుంచి వచ్చేటప్పటికే లంచ్ బ్యాగ్ అయితే కింద పెట్టేసేసి, "నువ్వు తీసుకొనిరా, నాకు ఓపిక లేదు" అని చెప్పేసి అక్కడే పెట్టేసేసిద్ది. ఇంకా పాపనైతే స్కూల్‌కి పంపించేసాక ఇందాక వాష్ చేసేసుకున్న బెండకాయలను కూడా కట్ చేసేస్తున్నాను. ఇంక బెండకాయలైతే ఫస్ట్‌లో బాగున్నా కూడా మధ్య మధ్యలో పుచ్చిపోతూ ఉన్నాయండి. ఇంక అందుకని మధ్య మధ్యలో చూసుకుంటా తరిగేస్తూ ఉన్నాను. ఇంక బెండకాయలైతే ఒక 3, 4 కాయలైతే బాగా ముదిరిపోయినాయి. ఇంక అయ్యైతే వేయకుండా ఇంకా అన్నీ అయితే తరిగేసి పెట్టేసేస్తున్నాను. బెండకాయలు ముదిరిపోయినాయి. పులుసుకాయ అయితే పెట్టేస్తాను. ఒక్కొక్కసారి టేస్ట్ అయితే చాలా బావుంటది, అలా ముదిరిపోయినయి పెట్టినా కూడా. కొంచెం చింతపండు, బెల్లమేసి చేస్తాను. టేస్ట్ చాలా బావుంటది. పాపకి, నాకు బాగా ఇష్టము. ఈరోజైతే ఇంక పాపకి చెప్పేసాను, బెండకాయ కర్రీయే చేస్తున్నాను, ఇంక ఏమీ చేయను అని చెప్పాను. సరే అదే తినేస్తాను అని చెప్పేసి చెప్పింది. ఇంకా పప్పు కూర చేసినప్పుడు వేరే కర్రీ కూడా ఇంక చేయాల్సిన అవసరం లేదండి. పప్పు కూర తినేసిద్ది పాప. ఇంకా ఇంట్లో అందరికైతే పప్పు కూర ఇష్టము. ఇంకా హ్యాపీగా అయితే మేము తినేసేస్తాము. ఇంకా కొన్ని కొన్ని తినని కర్రీస్ చేసినప్పుడే మళ్ళీ తనకి చేయాల్సొస్తది. ఇంక బెండకాయలు అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఒక ఆనియన్ కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి పెట్టేసేస్తున్నాను. బెండకాయలనేది మనం కట్ చేయగానే కర్రీ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ప్లేట్‌లో పోసేసుకొని ఆరబెట్టేసేసుకొని కర్రీగా చేస్తే కొంచెం జిగురనేది తగ్గిపోయిద్దండి. కానీ మార్నింగ్ లంచ్ బాక్సుల్లో చేసేటప్పుడైతే అంత టైం ఉండదు కదా! ఇంక బెండకాయల్ని కట్ చేసేయగానే కర్రీ అయితే చేసేస్తాను. ఇంక బెండకాయ కర్రీ అయితే నేను విడిగానే చేసేస్తాను. ఇంకా వెజిటేబుల్స్ అయినా కూడా నేను కుక్కర్‌లోనే చేసేస్తాను. 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలన్నీ అయితే వేసేసుకున్నాను. కొంచెం ఇంగువను కూడా యాడ్ చేశాను. తాలింపు వేగాక మనకు ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్, అదేవిధంగా బెండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఏగాల్సిన అవసరం లేదండి. ఇంకా ఒకేసారి 2 వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అయితే పసుపు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. బెండకాయ అనేది కూర ఉడికాక ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకుంటే జిగురైపోయిద్దండి. ఇంక అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఈ ముక్కలు వేయగానే ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకొని పెట్టేసేస్తాను. మనం తక్కువ ఆయిల్ వేసిన కూర అనేది మాడకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం వాటర్ వేసేసుకొని పైన గిన్నె అయితే పెట్టేసేసుకుంటే కూర అనేది మాడదండి. బెండకాయకే అని కాదు, ఇంకా ఏ కర్రీ విడిగా చేసినా కూడా ఈ విధంగా వాటర్ గిన్నె అయితే పైన పెట్టేసేసుకుంటే ఆవిరి మీదైతే కూర అయితే వెంటనే అయితే మగ్గిపోయిద్దండి. ఇంకా బెండకాయలను కట్ చేసే లోపే అంట్లన్నీ అయితే షింక్లో వేసేసుకొని వాటర్ చల్లేసి పెట్టేసేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే పెట్టేసేసాను కదా పొయ్యి మీద. ఇంకా అది మగ్గుతూ ఉండే లోపైతే అంట్లయితే తోమేసుకుందామని చెప్పేసి అంట్లయితే ఈ విధంగా తోమేసేసుకుంటున్నాను. ఇడ్లీ చేసినప్పుడు పొయ్యి దగ్గర ఎక్కువసేపు నుంచోవలసిన అవసరం లేదు. కానీ ఇడ్లీ ప్లేట్లు అయితే ఎక్కువసేపు తోమాల్సి వస్తుంది కదా! నేను అందుకని చెప్పేసేసి ఇంకా ఈ టైంలో అయితే అట్లా ఇడ్లీ ప్లేట్లు అయితే తోమకుండా పెట్టేసేసుకొని ఇంకా ఆఫ్టర్‌నూన్ అన్నం తిన్నాక విజిల్స్ అయితే క్లీన్ చేస్తాను కదా! అప్పుడైతే తోమేసేస్తాను. ఫస్ట్ అయితే ఆ ఇడ్లీ ప్లేట్లని వాటర్‌తో అయితే క్లీన్ చేసేస్తాను. తర్వాత సోప్ పెట్టేసేసి క్లీన్ చేసుకుంటే వెంటనే అయితే పోయిద్ది. ఇంకా అంట్లు తోముతానే మధ్య మధ్యలో అయితే ఈ కూర అయితే కలుపుతూ ఉన్నానండి. ఇంకా బెండకాయలు కట్ చేసేలోపే మా వారికి, నాకు కూడా ఇడ్లీ అయితే వేసేసేసాను. ఇంకా ఆ ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. ఇంకా ఆ ఇడ్లీ కూడా హాట్ బాక్స్‌లో అయితే తీసేసేసాను. ఇంకా కూర అయితే అయిపోగానే ఇంకా మా వారికి కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేసేసేసుకొని ఇంక నేను కూడా టిఫిన్ అయితే తినేసేస్తాను. ఇంక ఈ విజిల్స్ అన్నీ తోమేలోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం ఏమన్నా వాటర్‌గా అనిపిస్తే నీళ్ళ గిన్నె తీసేసి ఒక 2, 3 మినిట్స్ అయితే పొయ్యి మీద ఉంచేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కర్రీ చేస్తే టేస్ట్ కూడా చాలా బావుంటదండి. తక్కువ ఆయిల్‌తోనే కూర కూడా వెంటనే అయితే మగ్గిపోయిద్ది. ఇంక నేనైతే ఇడ్లీ కూడా తినేసేసాను. ఇంక విజిల్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను కదా! ఇంక టీ అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఒకవైపు అయితే పాలు కూడా కాగబెట్టేసేస్తున్నాను. ఈరోజైతే ఇలాచీ టీ తాగుదామని చెప్పేసి వేసుకుంటున్నానండి.
ఒక్కోసారి అల్లం వేసుకొని తాగుతాను. ఒక్కోసారి అయితే ఈ విధంగా ఇలా చేసుకొని తాగుతాను. ఇంక నిన్న ఆరేసిన బట్టలు కూడా ఆరిపోయినాయి. ఇంక తెచ్చేసి టబ్ చైర్‌లో అయితే వేసేసాను. అవి కూడా మడతేసేసేయాలి టీ తాగిన తర్వాత. ఇంకా వాషింగ్ మిషన్‌లో అయితే లెగవగానే దుప్పట్లు కూడా వేసేసాను. అవి కూడా అయిపోయినాయి. ఇంక వీటినైతే ఇప్పుడు ఆరేయాలి. పొయ్యి మీద టీ, పాలు పెట్టాను కదా! అవి కాగేలోపు ఈ దుప్పట్లు కూడా ఆరేసేస్తాను. ఈరోజైతే కంఫర్ట్ అయితే 1 ½ ప్యాకెట్ అయితే వేశాను. బాగా మంచిగా అయితే స్మెల్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఒక ప్యాకెటే వేస్తాను. ఈరోజైతే ఒక హాఫ్ ప్యాకెట్ ఉందని చెప్పేసి అది కూడా వేసేసాను. ఇంక ఇక్కడొచ్చేసేసి కలర్ పోయే డ్రెస్సులుంటే ఇక్కడైతే హ్యాండ్‌తో వాష్ అయితే చేసేసుకుంటున్నాను. ఈరోజైతే దుప్పట్లే కదా! వేరే బట్టలు కూడా లేవు కదా! ఇంకా ప్లేస్ అయితే ఉంటది కదా! అని చెప్పేసి ఈరోజైతే ఈ పనైతే పెట్టేసేసుకున్నాను. ఇంక దుప్పట్లారేసేసి టీ అయితే తాగేసాను. ఇంక టీ తాగాక ఇవి కూడా వాష్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే బాగా ఎండుంది కదా! వెంటనే అయితే ఆరిపోతాయి. ఇప్పుడు తీసుకున్న డ్రెస్సులైతే బాగా కలర్ పోతున్నాయి. ఇంక వాషింగ్ మిషన్‌లో వేస్తే ఇంకా వేరే డ్రెస్సులకు కూడా అంటి బాగా కలర్ అయితే అవుతున్నాయి. ఇంక వారానికి ఒకసారి, 2 సార్లయితే ఈ విధంగా అయితే వాష్ చేయాల్సొస్తుంది. ఇంకా కలర్ పోయేయన్నీ కూడా ఒకేసారి అయితే ఈ విధంగా అయితే వాష్ చేసేసి పెట్టేసేసుకుంటాను. ఇంక ఈ బట్టలైతే ఉతికేలోపు దుప్పట్లయితే సగం అయితే ఆరిపోయినాయి. బాగా ఎండైతే కాస్తుంది. ఇంక ఈలోపైతే పాప స్కూల్ నుంచి అయితే వచ్చేసేసింది. ఇంక పాపకు కూడా ఇంకా లంచ్ అయితే తినిపిచ్చేసేసాను. ఇంక కాసేపు అయితే చదివిచ్చేసేసి నేనైతే వెజిల్స్ అయితే క్లీన్ చేసేసుకొని ఈరోజైతే ఇంకా డాన్స్ క్లాస్ ఉంది పాపకి. ఇంకా డాన్స్ క్లాస్‌లో కూడా వదిలిపెట్టేసేసి ఇంక ఇంటికైతే వచ్చాను నేను. ఇప్పుడైతే 7:00 అయితే అయింది. ఇంక నైట్ మేము డిన్నరే కదా! ఇంక ఇడ్లీ అయితే వెయ్యాలి. ఇంక అంతలోకి చట్నీ ఏసి పెట్టేసేస్తే ఇడ్లీ కూడా వేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా చట్నీ అయితే వేసేసి పెట్టేసేస్తున్నాను. ఇంక పాపకైతే డాన్స్ క్లాసు 6:30 నుంచి 7:30 వరకు. ఇంక డాన్స్ క్లాస్‌కి వెళ్ళేటప్పుడే స్నానం కూడా చేసేసి వెళ్ళిద్ది. ఇంక అందుకని చెప్పేసి రాగానే తినిద్ది కదా అని చెప్పేసి చట్నీ అయితే వేసేసి పెట్టేసేసాను. ఇంక నేనైతే ఈవినింగ్ అయితే టీ తాగలేదు. ఇంక తనని వదిలిపెట్టేసి వచ్చాక తాగుదామని చెప్పేసి ఈ విధంగా అయితే టీ అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇంక ఈ టీ కాగేలోపు నేను ఇక్కడైతే జింజర్ వాటర్ అయితే రెడీ చేస్తున్నాను. పాప అయితే 2, 3 డేస్ నుంచి జింజర్ వాటర్ కావాలని చెప్పేసి అడుగుతుంది. నేనైతే మర్చిపోతున్నాను. ఇంక ఇక్కడ టీ కాగేలోపు ఇవి కూడా రెడీ చేద్దాము అని చెప్పేసేసి ఇక్కడ జింజర్ అయితే కట్ చేసి పెట్టేసేస్తున్నాను. జింజర్ వాటర్ తాగి కూడా 1 వీక్ అయితే అయింది. ఇంకా రోజైతే వేడి నీళ్ళే ఇస్తున్నాను. ఇంకా ఇదైతే పెట్టట్లేదు. ఇంకా 2, 3 డేస్ నుంచి అయితే అడుగుతుందని చెప్పేసేసి ముందుగానే ప్రిపేర్ చేసేసి పెట్టేసేస్తున్నాను. ఇంకా తను టిఫిన్ తినగానే ఒక హాఫ్ అన్ అవర్‌కి అయితే వేడి చేసి ఇచ్చేసేస్తాను. డిన్నర్ తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్‌కి ఈ వాటర్ తాగితే హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ. ఇంకా మేమైతే డైలీ తాగుతాము. పాపకైతే 2, 3 డేస్‌కి ఒకసారి అయితే ఇస్తాను. ఒకవేళ జింజర్ వాటర్ పెట్టకపోయినా వేడి నీళ్ళైతే తాగేసేస్తాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే వెజిల్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను కదా! డాన్స్ క్లాస్‌కి వెళ్ళే ముందు. ఇంకా అవి కూడా ఇప్పుడైతే సర్దేసేసుకున్నాను. ఇంకా మా వారు కూడా ఆఫీస్ నుంచి అయితే వచ్చారు. ఇంకా ఇడ్లీ పిండి అయితే కలిపేసేసి పాపని తీసుకొని వచ్చాక ఇడ్లీ వాయి అయితే ఏద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ నేను వెళ్ళి తీసుకొని వస్తాలే అంతలోకి వేసేసి పెట్టేసేయి అని చెప్పేసి అంటే ఇంకా ఇడ్లీ వాయి కూడా వేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చేలోపు కూడా ఇడ్లీ అయితే ఉడికిపోతాయి కదా! ఇంక ముగ్గురం అయితే తినేసేస్తాము. ఇడ్లీ అయితే వేడిగా ఉన్నప్పుడే తినబుద్ధి అయిద్ది కదా! ఇంక చల్లారిపోతే అసలైతే తినబుద్ధి కాదు. నేనైతే ముందే చెప్పేసాను. ఇంక వేసేసి ఇడ్లీ పెట్టేసేస్తున్నాను. ఇంక డాన్స్ క్లాస్ నుంచి వెంటనే తీసుకొనొచ్చేసి మళ్ళీ రౌండ్‌కని కూడా అడిగినా కూడా తీసుకువెళ్ళొద్దు. తిన్నాకైతే వెళ్తే వెళ్ళండి అని చెప్పేసి చెప్పాను. ఇంకైతే ఇడ్లీ అయితే వాయైతే పెట్టేసేసాను కదా! ఇడ్లీ కూడా ఉడికిపోయినియి. ఇంక పొయ్యి కూడా ఆపేసేసాను. ఇప్పుడు పాపైతే నేను ఇడ్లీ తీయటం చూడలేదు. లేకపోతే నేను తీస్తాను అని చెప్పేసి వస్తది. ఇంక మేము ముగ్గురం కలిసేసి వేడివేడిగా అయితే ఇడ్లీ అయితే తినేసేసాము. డిన్నర్ తిన్నాక విజిల్స్ అన్నీ అయితే ఇంకా వాష్ చేసేసుకున్నాను.